కానీ నాకు నిద్ర వచ్చేస్తుంది. ఇదా ఈ నేడు చూసి భయపడ్డాను గైస్. సో హే పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మీరు బిహైండ్ అండ్ బిఫోర్ ద సీన్స్ ఆఫ్ నా డబ్బింగ్ అండ్ షూటింగ్ చూస్తారనమాట. సో నేను చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నాను. అండ్ ఇంటికి వెళ్ళే ముందు వర్క్ ఎందుకని చెప్పి ఆ రోజు మాత్రం మొత్తం ఏం వర్క్స్ లేకుండా చూసుకున్నా. అండ్ డబ్బింగ్ కూడా ముందుగానే ఛానల్ కూడా ఇన్ఫార్మ్ చేసి నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని, బట్ నిన్న కాల్ చేసి యానిమే చెప్పాలన్నారు. అది ఫినాలే ఎపిసోడ్, మళ్ళీ నువ్వు వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది కదా అన్నారు. యాక్చువల్లీ లేట్ అంటే ఇప్పుడు ఫ్రైడే స్టార్ట్ అయితే మళ్ళీ ఏప్రిల్ 3rd వచ్చేస్తా. బట్ అయినా సరే ఈ లోపల వాళ్ళకి వచ్చింది కాబట్టి నేను వెళ్ళి యానిమే చెప్పేశాను. చెప్తున్నప్పుడు మళ్ళీ నాకు వేరే స్టూడియో నుంచి కాల్ వచ్చి రావాలి, వర్క్ ఉంది అన్నారు. లేదు, ఇక్కడ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది, నేను రేపు వస్తా, బట్ రేపు ఈవినింగ్ వెళ్ళిపోతా, నెక్స్ట్ ఆఫ్టర్నూన్ షూట్ ఉంది, దాన్ని బట్టి ప్లాన్స్ ఏంటంటే నాకు మార్నింగ్ స్లాట్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అలా అవుతుంది. ఇప్పుడు నేను అక్కడికి స్టార్ట్ అవ్వాలన్నమాట. అండ్ షూటింగ్ కూడా ముందే అవ్వాలి, కానీ డిలే అవుతూ వచ్చింది. ఎందుకంటే డబ్బింగ్ వల్లే. నేను డబ్బింగ్లో ఉన్నా కాబట్టి ఇక్కడ వాళ్ళకి టైం సెట్ అవ్వలేదు. వాళ్ళు ఫ్రీ ఉన్న టైంలో నేను ఫ్రీ లేను, నేను ఫ్రీ ఉన్న టైంలో వాళ్ళు ఫ్రీ అవ్వలేదు. బట్ ఎనీ హౌ ఫ్రైడే వెళ్ళే రోజు ఏమీ ఉండకూడదు అనుకున్నా. బట్ మార్నింగ్ డబ్బింగ్ ఉంది, ఆఫ్టర్నూన్ షూటింగ్ అయితే ఉంది. సో వర్క్ వదులుకోవాలనుకుంటే వదులుకోవచ్చు, బట్ వదలాలని అనిపించదు కదా. సో ఇప్పుడైతే నేను డబ్బింగ్కి స్టార్ట్ అయిపోతున్నా. సో అక్కడికి వెళ్ళి షూట్ చేస్తా. బాయ్. అసలు ఏం రెడీ అవ్వకపోయినా ఖచ్చితంగా రింగ్స్ అయితే పెట్టుకుంటా. అండ్ ఎర్లీ మార్నింగే కాబట్టి, అండ్ నెక్స్ట్ నాకు షూట్ ఉంది కాబట్టి ఏం రెడీ అవ్వట్లేదు. సో ఊబర్ బుక్ చేసేస్తున్నా, స్టార్ట్ అయిపోతున్నా. రీసెంట్ టైమ్స్లోనే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు. బికాస్ అందరికీ ఆఫ్ స్క్రీన్ ఏముంటుంది అని చూడాలనిపిస్తుంది కదా. ఎంటర్ అయ్యే ముందు మా లాగిన్ డీటెయిల్స్ అనమాట. సో ఆ లాగిన్ చేసిన తర్వాతే మేము లోపలికి రావడానికి ఎలిజిబుల్. బయట నుంచి వేరే పర్సన్ వచ్చే ఛాన్స్ అస్సలు ఉండదన్నమాట. చాలా అంటే చాలా హైలీ సెక్యూర్డ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ప్రతి డీటెయిల్స్ చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ అవుతున్న ప్రాజెక్ట్ మేము ముందే చెప్పేస్తున్నాం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉంటారు. నా డబ్బింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఆ 4 డైరెక్షన్ వాల్లో నేనే ఉంటా. ఆ మిర్రర్ వెనుక సౌండ్ ఇంజనీర్ ఉంటారనమాట. సో ఇలా ఉంటుంది. నించొని చెప్తా. సో అలా అక్కడ ఉన్న నా కంఫర్ట్ తగ్గట్టు నేను చూస్ చేసుకుంటాను అనమాట. అండ్ వాళ్ళు సెట్ చేసే లోపల నేను ఎప్పుడైనా గ్యాప్ దొరికితే అలా ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్, పిక్స్ తీసుకుంటూ ఉంటాను అనమాట. వర్క్ స్టార్ట్ అవ్వకముందు ఇదంతా. సో అంతకు మించి నేను ఎక్కువ షూట్ చేయకూడదు, ఇక్కడ వరకే నాకు పర్మిషన్ ఉంది. ఇది కూడా నేను పర్మిషన్ తీసుకున్నా కాబట్టి పోస్ట్ చేస్తున్నాను. నాకు నిద్ర వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు హాస్టల్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఒక 2 hours అన్నా స్లీప్ వేసేయాలి, అప్పుడు షూటింగ్ బాగుంటుంది. సో వర్క్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ వాళ్ళు చెక్ చేసుకుంటున్నారనమాట, ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని. ఎందుకంటే మళ్ళీ నేను 3 days వరకు ఉంటాను కాబట్టి ఉంటే ఇప్పుడు చేసుకుంటారు. ఇంకా నా వర్క్ కంప్లీట్ అయిన నెక్స్ట్ సెకండే నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను అనమాట. బికాస్ నేను టైంని చాలా బాగా యూస్ చేసుకుంటాను అండ్ చాలా పనులు ఉంటాయి కాబట్టి. అండ్ మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను సైన్ పెట్టాలి. అండ్ ఒకసారి డీటెయిల్స్ అన్నీ చూసుకొని సైన్ పెడుతున్నాను అనమాట. అండ్ ఇది ఒక్కొక్క స్టూడియోలో ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది. అండ్ మ్యాక్సిమం ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతారు. నాకు కంటిన్యూషన్ క్యారెక్టర్ అయితే ఇలా ఉండదు. నేను ఏ క్యారెక్టర్ చెప్పాను, ఎన్ని సీన్స్ చెప్పాను అనేది ఉంటుంది. ఇది 1 go కాబట్టి ఇలా ఉంటుంది. సో అదనమాట మ్యాటర్. మొత్తానికి డబ్బింగ్ అయితే అయిపోయింది. నేను చెప్పింది డాక్యుమెంటరీ అండ్ ఒక కన్నడ మూవీ అనమాట. సో వచ్చేసరికి ఇప్పుడు పీజీకి వచ్చేసరికి 10:30 అలా అయింది. సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసి పడుకొని లేచాక ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ముందు తినేసి ఆ తర్వాత రెడీ అయ్యి ఆ తర్వాత షూట్కి వెళ్తా. సో అప్పుడు మాట్లాడదాం.
నా హెయిర్ స్టైల్ అయితే నా హాస్టల్ దగ్గర ఉన్న ఒక హెయిర్ స్టైలిస్ట్ చేశారనమాట. సో యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి రెడీ అవ్వచ్చు, బట్ ఈసారి మాత్రం నేను ఇక్కడి నుంచి రెడీ వెళ్తున్నా. అండ్ నేను ఈసారి మేకప్ వేసుకోవట్లేదు. ఈసారి ఏంట్లే, అసలు ముందు ఇంటర్వ్యూలకు కూడా నేను మేకప్ వేసుకోలేదు. అది మీకు చూపిస్తా, నమ్ముతారు ఇప్పుడు మీరు. సో హెయిర్ స్టైల్ అయితే స్టార్ట్ చేసేసారు. అలా 1 by 1 చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వెళ్ళేది పాడ్కాస్ట్ అనమాట. దాన్ని ప్రొనౌన్సియేషన్ మా చెల్లి నన్ను ప్రతిసారి కరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు కూడా నేను కరెక్ట్గా చెప్పానో లేదో కూడా నాకు తెలీదు. సో పాడ్కాస్ట్, అండ్ దానికి యాంకర్ ఏమో శ్వేత గారు అనమాట. లాస్ట్ టైం మా ఇద్దరి ఇంటర్వ్యూకి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. సో ఈసారి ఎలా ఉంటుందా అని చెప్పి నేను కొంచెం టెన్షన్గానే ఉన్నాను, కొంచెం ఎక్సైటెడ్గా కూడా ఉన్నాను. అంటే అనుకోవచ్చు ఏముంది ఇంటర్వ్యూయే కదా అని, బట్ మాట్లాడడం అంత ఈజీ కాదు. అండ్ ఆబ్వియస్లీ అక్కడ ఏం క్వశ్చన్ అడుగుతారో మనకు తెలియదు కాబట్టి, అండ్ అంతమందిలో ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత అబద్ధం చెప్తే చాలా దరిద్రంగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడూ ఉన్నదే చెప్తాను, ఉన్నది ఉన్నట్టే చెప్తాను. మేబీ ఒకానొక టైంలో కొన్ని క్వశ్చన్స్కి కొన్ని నిజాలైతే ఫుల్ ప్లెడ్జ్డ్గా చెప్పలేకపోవచ్చు, బట్ అబద్ధం అయితే ఎప్పుడు చెప్పలేదు. సో నా హెయిర్ స్టైల్ అయితే అయిపోయిందనమాట. అది ఇంకా అవుతున్న ప్రాసెస్లోనే నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను, చాలా ఎక్సైట్ ఫీల్ అయిపోతాను. అండ్ నా అవుట్ఫిట్ కూడా కొత్తదే అనమాట. సో దానికి ఇంకా హ్యాపీనెస్. ఏంటంటే ఇవన్నీ చాలా లిటిల్ థింగ్సే, బట్ నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఇలా ఉండడం చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి. సో ఇప్పుడు నేను ఆ పాత్లోనే ఉంటున్నా కాబట్టి నాకు ప్రతిదీ సెలబ్రేషనే అనమాట. సో అది నా ఫైనల్ లుక్, నా హెయిర్ స్టైల్. అది ఇది నా హెయిర్ స్టైల్ అండ్ నా ఫేస్. నేను సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, నార్మల్ టాల్క్ పౌడర్ రాసుకొని లిప్స్టిక్, నెక్స్ట్ కాజల్ పెట్టుకున్నాను అంతే. కానీ ఏం చేయమంటారు, తక్కువ రెడీ అయినా ఆ వైటిష్ ఇంకా ఎక్కువలా అనిపిస్తుంది. అలా అని చెప్పి ఏది రెడీ ఇదా ఈ నేడు చూసి భయపడ్డాను గైస్. సో అలా అని చెప్పేసి ఏవి రెడీ అవ్వకుండా వెళ్తే బాగోదు, ప్రజెంటేషన్ బాగుండాలి. ఇంకెంత తక్కువే రెడీ అయ్యాను నేను. మరి చూడాలి, నేనైతే మేకప్ వేసుకోలేదు ఈసారి. మరి అక్కడ స్క్రీన్ మీద ఎలా ఉంటామో చూద్దాం. ఓకే బాయ్. రైట్ రావడానికి ఇంకా టైం ఉంది. సో ఈ లోపల యాక్చువల్లీ నాకు నా హెయిర్ లెంత్ మంచిగా పొడవుగా ఉందని స్ట్రైట్నింగ్ చేస్తేనే బాగా తెలుస్తుంది. కానీ నాకు నా కర్లీ హెయిర్ అంటేనే ఇష్టం. కానీ స్క్రీన్ మీద నేను ఇలా స్ట్రైట్నింగ్ చేస్తే బాగుంటున్నానంట ఏమో చెప్తున్నారు. అందుకని నేను అలా నాకు నేను బెటర్ వర్షన్లో ఉంటున్నాను కాబట్టి అలా రెడీ అయ్యాను. కానీ నాకు ఆ చింపురు జుట్టు, లైక్ ఆ కర్ల్స్ అవంటేనే నాకు ఇష్టం. సో ఒకరోజు అలా వెళ్ళి ఇలా మొత్తం ఈ మాత్రం లిప్స్టిక్, ఐలైనర్ కాదు, కాజల్ లేకుండా ఇంటర్వ్యూ ఇచ్చేంత కాన్ఫిడెంట్గా నేను ఎదగాలని కోరుకుంటున్నాను. వచ్చేసింది, రైట్ బాయ్. సో అలా ఛానల్ ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. అండ్ దీని తర్వాత నేను వెంటనే 8:30కి బస్ క్యాచ్ చేయాలి. సో అదే మైండ్లో ఉంది. అండ్ నాకు నేను వీడియోస్ తీసుకుంటూ మురిసిపోతూ ఉంటే సడన్గా నా పక్కన డ్రైవర్ ఉన్నారని గుర్తొచ్చి అమ్మో నన్ను ఖచ్చితంగా పిచ్చిది అనుకుంటారేమో అని అనుకున్నా. సో అండ్ తర్వాత నేను ఛానల్ ఆఫీస్ ఎంట్రన్స్ తీద్దాం అనుకున్నా, కానీ షై వల్ల తీయలేకపోయా. లిఫ్ట్లో ఎఫెక్ట్ల వల్ల చాలా భయం వేసింది. బట్ ఇక్కడికి వచ్చాక నాకు ఆఫీస్ అయితే చాలా నచ్చింది. అక్కడ ప్రతి సెట్ అలా చూస్తూ కాసేపు టైంపాస్ చేశాను అనమాట. అండ్ అందులోనే మొత్తం ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో మొత్తం అంతా సెట్ చేశారు. అండ్ అక్కడ నాకు ఒక మిర్రర్ కనిపించింది. ఇంకా తెలిసిందే కదా, మిర్రర్ కనిపించినప్పుడు మిర్రర్ దగ్గర చూసుకుంటూ ఉంటాం. సో అది పోడ్కాస్ట్ కదా, మొత్తం అంతా సెట్ చేస్తున్నారు, లైట్స్ అవన్నీ కూడా చూసుకుంటున్నారు అనమాట వాళ్ళు. నేనైతే ముందే వచ్చేసాను కాబట్టి ఇవన్నీ షూట్ చేయడానికి కూడా ఉంటుంది అండ్ చూడ్డానికి ఉంటుంది అని చెప్పి ముందే వచ్చేసా.
అండ్ ఇప్పుడైతే కాసేపట్లో స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇది ఏ ఇంటర్వ్యూ, ఏ పోడ్కాస్ట్, ఏ ఛానల్ అనేది నేను తర్వాత అప్డేట్ చేస్తాను. అండ్ మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ విష్ యూ ఆల్ ఎ హ్యాపీ ఉగాది. అందరికీ ఇయర్ చాలా బాగుండాలని విష్ చేస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, do not forget to like, share and subscribe to my channel. Once again, wish you all a happy Ugadi. And that's all for now. Bye.